రైట్ సార్. మద్యం అంశానికి సంబంధించి కూడా రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ. మద్యం కుంభకోణం అనాలా లేకపోతే మద్యం కేసు అనాలో తెలియదు. మద్యం కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది? నిన్న మళ్ళీ సిట్ వేసిన ఛార్జ్షీట్లో ఉన్న అంశాలకు సంబంధించిన చర్చ చూస్తున్నాం. మొదటి ఛార్జ్షీట్ మనం మాట్లాడుకున్నాం. మొదటి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు రావడం చూసాం. సో సెకండ్ ఛార్జ్షీట్ ఇప్పుడు ఫైల్ చేసింది. ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఆ ఛార్జ్షీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది శ్రవణ్ గారు? ఇంకా పూర్తిగా అయితే బయటకు వచ్చినట్టు లేదు ఆ ఛార్జ్షీట్. అంటే ప్రాథమికంగా నేను ఛార్జ్షీట్ నేను పూర్తిగా వర్డ్ టు వర్డ్ చదవలేదు కానీ బట్ ఐ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ దిస్. ఇక్కడ మొదటి ఛార్జ్షీట్లో కానీ రెండో ఛార్జ్షీట్లో కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదు. ఆయన ఇప్పుడు దాకా నిందితుడిగా లేడు. మొదటి ఛార్జ్షీట్లో 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ అందుకున్నారు. ఆయన మద్యంలో ప్రధాన సూత్రధారి అనేటువంటి అంశాలని చాలా కూలంకషణంగా సిట్ చెప్పింది. ఈ 3,500 కోట్లు కూడా జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు బయింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి వాడాడు అనేది ప్రధాన అభియోగం. అంతటితో క్లోజ్ అయిపోయింది అది. మళ్ళీ 3,500 కోట్ల రూపాయలు కంప్లీట్ గా ఎలక్షన్స్ లో వాడాడని రాశారు. మొత్తం కుంభకోణం యొక్క వాల్యూ 3,500 కోట్లు సార్. 3,500 కోట్లు కూడా ఎలక్షన్స్ లోనే వాడారు జగన్మోహన్ రెడ్డి. అది రాశారా? అట్లనుందా ఛార్జ్షీట్ లో? అదే అలాగే ఉంది కదా. టోటల్ 3,500 crores ఎలక్షన్ కి వాడారు అని. అంతే కదా సార్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను అనుకోవటం వాళ్ళు రాసిన వర్డింగ్ అయితే అలాగే ఉంది. వాళ్ళు రాసింది ఏంటంటే it is further revealed during investigation that the cash which was received in the form of kickbacks there is no, because it is a charge sheet కాబట్టి నేను ప్రతి వర్డ్ కౌంట్ చేసుకుంటా. ఎందుకంటే రేపొద్దున మీరు రిమాండ్ రిపోర్ట్ అయితే ఎఫ్ఐఆర్ అయితే 161 స్టేట్మెంట్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఓకే. కానీ మారంది ఏదైనా ఉంది అంటే అది ఛార్జ్ షీట్. ఓకే. వాళ్ళ ఫైండింగ్ అని కదా, వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి తేల్చిన అంశాన్ని కదా అక్కడ చెప్తుంది. వన్స్ కనుక మీరు ఛార్జ్ షీట్ లో రాసిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్. ఓకే. ఓకే. మీరు కనుక గో బ్యాక్ అయ్యారంటే కేసు నిలబడదు. ఓకే. ఎవ్రీ వర్డ్ ఇస్ కౌంటబుల్ ఇన్ ఛార్జ్ షీట్ అకార్డింగ్ టు ది క్రిమినల్ జురిస్ప్రుడెన్స్. It is further revealed during investigation that the cash which was received in the form of kickbacks was distributed to voters during the general elections 2024. Okay. For the purpose of inducing the voters to vote for the YSRCP party. This was corroborated by the statements of LW 142, LW 162, LW 166, LW 167, LW 224. Okay. వీళ్ళందరూ కూడా లిస్ట్ ఆఫ్ విట్నెసెస్. LW అంటే లిస్ట్ ఆఫ్ విట్నెసెస్. ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీట్ లో 160, 142 విట్నెస్, 162 విట్నెస్, 160C విట్నెస్, 167 విట్నెస్, 224 విట్నెస్ చెప్పింది ఏంటి అంటే కిక్ బ్యాక్స్ రూపంలో అందుకున్నటువంటి 3,500 కోట్ల రూపాయలు. అవి ఎంత స్పెసిఫికేషన్ అయితే మాత్రం లేదు, ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ రూపంలో 3,500 కోట్ల రూపాయలు వచ్చినాయి మాత్రం రాస్తున్నారు. ఈ 3,500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చినటువంటివి జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు కొనడానికి వాడారు అనేది చిట్టి యొక్క ఫైండింగ్. ఓకే. సో నేనేమంటానంటే ఈ 3,500 కోట్ల రూపాయలు ఓన్లీ బయింగ్ ఓటర్స్ కోసం వాడితే మరి గోల్డ్ బులియన్ మార్కెట్ లో నుంచి గోల్డ్ 100 కోట్ల రూపాయలు పెట్టి గోల్డ్ ఎవరు కొన్నారు? తర్వాత అపార్ట్మెంట్స్ ఎవరు కొన్నారు? తర్వాత అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? తర్వాత దీనికి సంబంధించినటువంటి వెంచర్స్ ఎక్కడ ఉన్నాయి? ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి? షేర్ మార్కెట్ లో పెట్టిన షేర్లు ఏమైనాయి? సో దాని విలువ ఎంతో నాకైతే తెలియదు. బికాస్ అకార్డింగ్ టు ద సిట్ ఫైండింగ్ 3,500 కోట్ల రూపాయలు రఫ్ గా ఓవరాల్ గా మిస్అప్రాప్రియేట్ అయ్యింది. గవర్నమెంట్ కి లాస్ అయింది. గవర్నమెంట్ కి లాస్ కాదు, ఇట్ ఈస్ అ మిస్అప్రాప్రియేటెడ్ వాళ్ళు ఇంత స్కామ్ లో ఇంత ఇన్వాల్వ్ అయిందని రాశారు. సో ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో ఈ స్టేట్మెంట్లు చెప్పినట్టుగా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ గా సూత్రధారి అని రాసుకుంటే దీంట్లో మరి మొన్న దొరికిన 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నా ప్రాథమికమైనటువంటి ప్రశ్న. కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చినట్టు మరి? సో ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? కిక్ బ్యాక్స్ రూపంలోనే అందిని అని చెప్పి
మీరు రాసుకున్నారు ఛార్జ్ షీట్ లో. అంటే సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా ఎక్కడ నుంచి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది ఏ విధమైనటువంటి సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా రెఫరెన్స్ లేదు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సెకండ్ ఛార్జ్ షీట్ లో రాసుకున్నది ఏంటి అంటే హౌ జగన్మోహన్ రెడ్డి కన్స్పైర్డ్ ఇన్ ఫ్రేమింగ్ అ పాలసీ. ఓకే, పాలసీ హౌ జగన్మోహన్ రెడ్డి appointed his kith and kin in the key post which were asked to implement the policy. సో ఈ కసిరెడ్డిని కావచ్చు, వేడని కావచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులను ఏ విధంగా అపాయింట్ చేశారు, ఏ విధంగా పాలసీని డిజైన్ చేయడానికి ఎక్కడ పెట్టారు. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ పాలసీలు ఎక్కడెక్కడ చీఫ్ మినిస్టర్ అనే పదం వాడారు అంట. నాట్ షూర్, జగన్మోహన్ రెడ్డి అని బాధ లేదు, కానీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన పలానా వ్యక్తిని ఈ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్ చేశారు, పలానా వ్యక్తిని అపాయింట్ చేశారు, లేకపోతే పలానా వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి రిమార్క్స్ కూడా అప్పుడు ఉన్నటువంటి ఆయన్ని కూడా చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పలానా వ్యక్తిని అపాయింట్ కార్పొరేషన్ చైర్మన్ గా అంటే కాదు ఆల్రెడీ వేరే అతన్ని అపాయింట్ చేశామని చెప్పి అతన్ని కూడా పక్కన పెట్టి చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేశాడు అని. సో చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కి కన్స్పైర్ అయ్యి మొత్తం ఈ చీఫ్ మినిస్టర్ డిజైన్ చేశారు ఈ స్కీమ్ అంతా టు ట్రై టు ఎస్టాబ్లిష్ సంథింగ్ సెకండ్ ఛార్జ్ షీట్ లో. సో సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్యూజ్డ్ గా ఆయన పేరు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చలా, అక్యూజ్డ్ గా చేర్చలా. ఓకే, చేర్చలా. జగన్మోహన్ ఆయన్ని ఏ విధంగా మీరు కంక్లూజన్ ఇస్తారో అంటున్నా నేను. అంతిమ లబ్ధిదారుడు జగన్ అయినప్పుడు, అంతిమ లబ్ధిదారుడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చీఫ్ మినిస్టర్ పేరు ఏదైనా ఫస్ట్ ఛార్జ్ షీట్ లో అయినా ఉండాలి, రెండో ఛార్జ్ షీట్ లో అయినా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపొద్దున బెయిల్ రావడానికి, కేసు వీకెన్ అవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు నచ్చింది. ఓకే ఓకే, బెయిల్ రావటానికి రేపొద్దున కేసు వీక్ అవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. మీరు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పేసి మీరు రాసినప్పుడు ఆయన అంతిమ లబ్ధిదారుడు ఎందుకు ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా లేడు అనేది ప్రైమరీ పాయింట్. అంతే కదా, ఆయనకి డబ్బులు వెళ్ళాయి, ఆయన దగ్గరికి అంతా రీచ్ అయినప్పుడు ఆయన అక్యూజ్డ్ అవుతారు కదా, ఆయన పేరు అక్యూజ్డ్ గా ఎందుకు మెన్షన్ చేయలేదు అని పాయింట్. రైట్, ఓకే. సేమ్ టైం పాలసీ డిజైన్ అనేది కేవలం ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ ఛార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి. సార్ ప్లీజ్ సార్ క్యారీ సార్ చెప్పండి. పాలసీ మేకింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి నిర్ణయంగా ఉంటుందా, క్యాబినెట్ డెసిషన్ గా ఉంటుందా? సార్ ఒకటి నరసింహరావు గారు, బిజినెస్ రూల్స్ ప్రకారం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం పాలసీ మేకింగ్ అనేది అల్టిమేట్ గా క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏదనుకుంటే అదే జరుగుతుంది. సో ముఖ్యమంత్రి ఒక పాలసీ డెసిషన్ గా ఆయన మద్యాన్ని గవర్నమెంట్ మాత్రమే అమ్మాలి అనేది ఒక పాలసీ డెసిషన్. ఆ పాలసీ డెసిషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో క్యాబినెట్ తీసుకుంటుంది. అది దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అన్ని క్యాబినెట్ లోకి వెళ్ళిపోతాయి. కానీ ఏ అధికారిని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయొచ్చు, ముఖ్యమంత్రి స్థాయి నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఆ వ్యక్తి ఆ పొజిషన్ లోకి అపాయింట్ అవడానికి గవర్నమెంట్ జీవో ద్వారానే కదా అపాయింట్ అయ్యేది. అతను తీసుకున్న జగన్మోహన్ రెడ్డి బైపాస్ చేసి నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చొని అపాయింట్ చేయమని అండ కదా. మీరు అక్కడ పదవిలో కూర్చోబెట్టిన, బెవరేజ్ కార్పొరేషన్ లో కూర్చోబెట్టిన పదవి తప్పు పట్టడానికి లేదు. నెంబర్ 1 సార్, లీగాలిటీలో లీగాలిటీ వేరు, మొరాలిటీ వేరు, ఇల్లీగాలిటీ వేరు. సో మీరు లీగాలిటీ ఏంది అంటే పాలసీని మార్చడాన్ని ఎవ్వరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఛార్జ్ షీట్ లో రాసుకున్న 300 పేజీల్లో 290 పేజీలు పనికిమాలిన పేజీలు. పాలసీని మార్చుకుంటారు సార్. పాలసీని మార్చుకోవడానికి మీరెవరు? ఇప్పుడు మీరు వచ్చారు, గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. ఈ పాలసీ ప్రైవేట్ వ్యక్తులకు పెట్టేటప్పుడు మీరు ఎంతమందితో సమావేశం అవుతారు? కొన్ని వందల మందితో సమావేశం అవుతారు. కొన్ని వందల మంది ప్రైవేట్ లిక్కర్ వ్యాపారులతో మాట్లాడతారు. ఆ లిక్కర్ వ్యాపారులు అధికారులతో మాట్లాడతారు. లిక్కర్ వ్యాపారులు రేపొద్దున మీ అకౌంట్ కి, రేపొద్దున గవర్నమెంట్ అకౌంట్ కి డబ్బులు ఫార్వర్డ్ చేస్తారు. కొటేషన్ వేసినప్పుడు 2 లక్షలు 6 లక్షలు రూపాయలు డిపాజిట్ చేస్తారు. కొటేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి బిడ్డ యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ కు డబ్బులు కడతారు. ఇవన్నీ కూడా
ఒక పద్ధతిలో జరుగుతా ఉంటే ఈ పద్ధతి అన్నిటిలో కూడా రేపొద్దున బెవరేజెస్ కార్పొరేషన్ మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ విధంగా మీరు కొన్ని వందల కాల్స్ మాట్లాడుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలు మీరు గవర్నమెంట్ మీ బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చినాయి, ఇవంతా అక్రమ సొమ్మే అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ ఒక 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మళ్ళీ కూడా మీ మీద చేయొచ్చా? సో పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఆ పాలసీ డెసిషన్ అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. పాలసీ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. నెంబర్ 2, ఏ వ్యక్తులను ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది పాలసీ మేకింగ్ ఈజ్ నాట్ రాంగ్. అట్ ది సేమ్ టైం ఏ వ్యక్తిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరిని వేయాలని చెప్పేటువంటి హక్కు, తప్పు పట్టేటువంటి హక్కు కూడా సిట్టుకు లేదు కదా. ఎవరినైనా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో వీళ్ళంటే చార్జ్ షీట్ అంతా ఎలా నడుస్తుంది అంటే ఎవరెవరు పాలసీ మార్పులో మాట్లాడారు, పాలసీ మార్పు చేసేటప్పుడు ఎవరెవరు మీటింగ్లు పెట్టినారు, ఈ కసిరెడ్డిని లేకపోతే వాసుదేవరెడ్డిని వీళ్ళందరిని అపాయింట్ చేసేటప్పుడు ఎవరెవరు దీంట్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీ కింద డెవలప్ చేయడానికి దాని మసాలా మిక్స్ చేస్తున్నారు. అల్టిమేట్ గా వీళ్ళు చేయాల్సింది ఏంది, అల్టిమేట్ గా చార్జ్ షీట్ చెప్పాల్సింది ఏంది, ఇదిగోండి వీళ్ళు పాలసీ మార్చారు, పాలసీని మార్చినందుకు ఈ వ్యక్తులు పెట్టారు, ఇదిగో ఈ వ్యక్తికి ఇదిగో పలానా వ్యక్తికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఈ 100 కోట్ల రూపాయలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు తీసుకున్న విజయసాయి రెడ్డి ఈ 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 80 కోట్ల రూపాయలు పెట్టి పలానా బిల్డింగ్ కొన్నాడు, పలానా షేర్ కొన్నాడు, పలానా డబ్బులు 80 కోట్ల రూపాయలు పెట్టి పలానా దానికి ఖర్చు పెట్టాడు. ఈ 80 కోట్లు మేము వెళ్ళి రికవర్ చేసుకునే టైంకి 50 కోట్లు మిగిలినాయి. ఇదిగోండి 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పాలసీని మార్చి ఇదిగో 50 కోట్లు సంపాదించారు, వాస్తవంగా 3,500 కోట్లు సంపాదించారు, ఇదిగో జగన్ దగ్గర ఎంత దొరికింది, విజయసాయి రెడ్డి దగ్గర ఎంత దొరికింది అని చెప్పటమే ఇన్వెస్టిగేషన్. ఓకే, చార్జ్ షీట్ లో అది ఉండాలి. దట్ ఈస్ వాట్ ది చార్జ్ షీట్ ఈస్ మెంట్ ఫర్. అది వదిలేసి వాడెవడో దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఈడికి వచ్చింది, ఈయన దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఈయన దగ్గరకు వచ్చినాయి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఫలానా ఆయనకు వచ్చినాయి, గోవిందప్ప దగ్గరకు వచ్చినాయి, గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఎలక్షన్ లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు, తూచి అంత గప్చూప్ సంబారు బుడ్డి చార్జ్ షీట్ 3,500 కోట్ల రూపాయలు అంటే ఎట్లా అంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డిని చార్జ్ షీట్ లో నిందితుడిగా చేర్చే ప్రయత్నం, నిందితుడిగా చూపించే ప్రయత్నం చేయకపోవడం వెనక సిట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటుందా, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకుంటుందా? ఆధారాలు సార్, మీరు జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుడు అన్నారు, అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు ₹1 రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక బంగారం ఏమైనా రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ డబ్బులతో కొన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమైనా రికవర్ చేశారా? నీ మీద బేర్ ఎలిగేషన్ చార్జ్ షీట్ లో సరిపోదు కదా నరసింహరావు గారు. Something should recover from you or something, there must be a substantial evidence to prove against you. There is no even iota of evidence. జగన్మోహన్ రెడ్డి నిందితుడు, భారతి మేడం ఆవిడ భారతి గారు నిందితులు అని రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ మీడియాలో వస్తున్నాయి తప్ప చార్జ్ షీట్ చూస్తే సున్నా. ఇప్పుడు ఈ రోజు సెకండ్ చార్జ్ షీట్ వేశారు, సెకండ్ చార్జ్ షీట్ లో నాట్ ఈవెన్ సింగిల్ పీస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దే ప్రొడ్యూస్. రేపొద్దున కోర్టు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ దే విల్ ప్రూవ్? చార్జ్ షీట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ ని ప్రూవ్ చేసే పద్ధతి ఏది? మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండకూడదు కదా నరసింహరావు గారు. లిక్కర్ స్కామ్ అనేది కదా స్టోరీ లాగా ఉండకూడదు, నేరేషన్ లాగా ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండాలి కదా, బేస్ ఉండాలి. నేరేషన్ లాగా ఉండొచ్చు, మీరు థియరీని నేరేట్ చేయొచ్చు, యూ కెన్ నేరేట్ ది థియరీ, బట్ వేర్ ఇస్ ది ఎవిడెన్స్? 11 కోట్లు పట్టుకున్నారు, 11 కోట్లు పట్టుకున్న దానికి అంతిమ లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? వాళ్ళ చార్జ్ షీట్ కంటెంట్ ప్రకారం అల్టిమేట్ గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి, దాని దగ్గర నుంచి వీళ్ళకి XYZ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి థియరీ ప్రకారం రాష్ట్ర ప్రజల కోసం అర్థం అవడం కోసం నేను ఇంకొకసారి చదివి వినిపిస్తా, బికాస్ నథింగ్ రాంగ్ చార్జ్ షీట్ చదవటం వల్ల. సార్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, అండర్ ది థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవరల్ డిస్టిలరీస్ agreed to pay kickbacks at the rate of 12%. Soon the percentage of kickbacks were increased to 20% of the base price.
ది కలెక్టెడ్ అమౌంట్స్ అంటే కిక్ బ్యాక్స్ రూపం ఎవరైతే 12% నుంచి 20%కి అంగీకరించిన తర్వాత డిస్టిలరీ ఓనర్స్ ది కలెక్టెడ్ అమౌంట్స్ అంటే ఈ డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. ఈ డిస్టిలరీ ఓనర్స్ అందరూ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి A1కి ఇది ఎందుకంటే నేను చార్జ్ షీట్ చదివి ఎందుకు వినిపిస్తున్నానంటే చార్జ్ షీట్ లో చెప్పిందే ప్రామాణికం ఇంకా వేరేది ఏది కాదు. ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ దట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ ఈస్ ద వర్డ్. రేపొద్దున వీళ్ళు చార్జ్ షీట్ లో కోర్టులో ప్రూవ్ చేయాల్సిందే. ఇప్పుడు నేనే డిఫెన్స్ కౌన్సిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే XYZ లాయర్ అయితే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతా. నెంబర్ 1 ప్రశ్న, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. నేనంట కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్? ఏ డేట్లో హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్? ఈ కిక్ బ్యాక్స్ రూపంలో ఎంత అమౌంట్ హ్యాండిల్ చేశారు? మీరేమో 3,500 కోట్లు అంటారు. ఒక 3,500 ఒక బ్యాగ్ లో ఎంత పడుతుంది? బికాస్ ఈ టైం వచ్చేటప్పటికి 500 నోట్లు ఏదో రద్దు అయిపోయినట్టు మా బహుశా ఉన్నట్టేమో నాకు తెలియదు. బట్ ఈ 500 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లో ఎన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేశారు? 3,500 కోట్ల రూపాయలు ఒక బ్యాగ్ లో ఎంత అమౌంట్ పడుతుంది? మహా పడితే 2 కోట్లు 3 కోట్లు పడుతుంది. 3,500 కోట్లు ఎన్ని వేల సార్లు హ్యాండ్ ఓవర్ చేసి ఉండాలి? నెంబర్ 1, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి? బికాస్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ డిస్టిలరీ ఓనర్స్ ని మీరు చూపించారు. ఈ డిస్టిలరీ ఓనర్స్ లో ఎంత అమౌంట్ తీసుకెళ్లి కసిరెడ్డి రాజశేఖర్కి ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వుడ్ దెన్ పాస్ ది అమౌంట్ టు విజయసాయి రెడ్డి A5. ఎక్కడ పాస్ చేశాడు విజయసాయి రెడ్డికి? అంటే ఒక బ్యాగ్ లోనే 3,500 కోట్లు పనిచేశారా? లేకపోతే ఎందుకు అంటే ఇది 1 డేలో వచ్చేది కాదు. ఈ OFS అంతా ఎవ్రీ మంత్ ప్రాఫిట్ లో నుంచి వాళ్ళకి ఇచ్చే అమౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్ 1 టైం ట్రాన్సాక్షన్ జరిగేది లేదు. ఈ పాలసీ జరిగిన 5 సంవత్సరాలు ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ లో నుంచి ఎవ్రీ మంత్ 50-60 crores ఇచ్చారు అని చెప్పి రాశారు. సో ఎవ్రీ మంత్ ఈ 50-60 crores అంటే రైట్ ఫ్రమ్ 2019 నుంచి 2024 వరకు కూడా ఎవ్రీ మంత్ 50-60 crores పాస్ అయింది. సో 50 ఎవ్రీ మంత్ ఇదే ట్రాన్సాక్షన్ లో వెళ్ళిందా? సో విజయసాయి రెడ్డి దగ్గరికి ఇచ్చారు. దెన్ విజయసాయి రెడ్డి పాస్డ్ ది మనీ టు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి ఇచ్చాడు. మిథున్ రెడ్డి ఎక్కడ ఇచ్చాడు? మిథున్ రెడ్డికి ఏ ప్లేస్ లో ఇచ్చారు? వెంటనే ఇచ్చారా లేదా? నెంబర్ 2, మిథున్ రెడ్డి పాస్డ్ ది అమౌంట్ టు బాలాజీ గోవిందప్ప. బాలాజీ గోవిందప్పకి ఇచ్చాడు. బాలాజీ గోవిందప్ప ఎక్కడ ఇచ్చాడు? ఏ టైంలో ఇచ్చాడు? ఏ డేట్ లో ఇచ్చాడు? ముందు రోజే ఇచ్చేసాడా? లేకపోతే నిన్న అమౌంట్ తీసుకుని 2వ రోజు హ్యాండ్ ఓవర్ చేశాడా? దెన్ హీ వుడ్ ట్రాన్స్ఫర్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆన్ అన్ యావరేజ్ 50 to 60 crores was collected every month. This was corroborated by the statements of LW 104. సో గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ మంత్ కలిసినట్టు ఆ కిక్ బ్యాగ్స్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినందుకు మీరు ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా? ఓకే. ఏ డేట్ లో ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఆ అమౌంట్ ఏమైంది? అమౌంట్ రికవరీ చేశారు. బట్టలు ఎప్పదీసి నుంచో పెడతారు కోర్టులో అట్ట. సో ఇట్ హ్యాస్ టు ప్రూవ్ దట్. దీనికి సమాధానం ఎట్లా? రేపొద్దున ఏ విధంగా చార్జ్ షీట్ లో పెడతారు జగన్మోహన్ రెడ్డిని? ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చార్జ్ షీట్ లో పెడతారు నరసింహరావు గారు? సో పెట్టలేరు కదా, చూపించాలి కదా. ఆ ఎవిడెన్స్ ప్రూవ్ చేయకపోతే చార్జ్ షీట్ లో పెట్టి పిచ్చి చార్జ్ షీట్లు పిచ్చి వ్యవహారాలు అబాస్ పాలైపోతారు కదా. సరే, ఇప్పుడు అదొక పాయింట్ అయితే ఖచ్చితంగా నరసింహరావు గారు, ఇప్పుడు ఇది ప్రజల సొమ్ము.